కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బతుకులను ఆగమాగం చేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం షిర్సగడ్ల సీతారామచంద్ర స్వామి ఆలయ భూమిలో 34 నిర్మాణాలను అధికారులు పోలీసుల సహకారంతో తొలగించారు. హైడ్రా ముసుగులో సామాన్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతుందని బాధితులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల కుట్రల వల్లే తమ ఇండ్లను కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల ఇండ్లను కూల్చకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారినే టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. నక్సలైట్లు ఇప్పుడు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకుందని చెప్తున్నంటే ఇలాంటి పరిపాలన మేము ఇప్పుడు చూడలేదు. చాలా ఏళ్ళు ఇష్టం. ఒక 20 ఏళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో చూసాము, 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చూసినాం. కానీ ఇంతకంటే ఘోరంగా చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇదేనా అండి? ఇట్లాంటివి చేయాల్సింది. పోనీ నా ఒక్కటి పక్క పెట్టు. ఇవాళ ఏం నిరుపేదలండి, ఒక్క తినలిక లేనటువంటి నిరుపేదలు వాళ్ళు ఎక్కడ పోతారండి? రోడ్డు మీద వేసి గుడి మీద చేసేటువంటి అరాచకాలు నేను చెప్తా. ఒక్కొక్కటి వాళ్ళ కాడ ఒక సీసీ కెమెరాలు ఉంటాయి, దానికి తమలపాకు ఇట్లా పెట్టి దాన్ని కత్తి పెట్టేస్తారు. అది ఉండదు, అది మొత్తం అది ఒకటి చూడవుతుంది. అంటే వీళ్ళు చేసేటువంటి అది చికెన్ ఆలే తింటారు, మటన్ ఆలే తింటారు. ఒక రకంగా ఒక ఆమెను తీసుకొచ్చి సంతోష్ భవన్లో డైరెక్ట్ పెట్టుకురాలి. ఒక లేడీని పెట్టుకున్నారు, ఆమెతోటి మొత్తం సాగిస్తున్నారు. బాబాయ్ ఒకసారి, బేట ఒకసారి, ఇవి ఒకసారి. అదే కేసు అదే వెళ్ళి మేమే పంచాయతీ రక్షణ చేస్తే అదే కేసు మొత్తం చారకొండ ప్లేస్లో ఉంది. ఏముందంటే నీళ్ళు అమ్ముకుంటాడు, ఏదో ఛాయ్ అమ్ముకుంటాడు. అలాంటి మొత్తాన్ని కుప్ప కూల్చి నాశనం చేసి అందరినీ చేసి విధ్వంసం చేసి మొత్తం తీసేస్తాడు. ఏంటంటే ఇది ఇక్కడ న్యాయం ఉందా? ఈరోజు మరో హైదరాబాద్ జరుగుతున్నటువంటి ఏదైతే హైడ్రా ముసుగులో జరుగుతుందో, ఈరోజు ఈ శ్రీసగండ్ల గ్రామ పంచాయతీ అయోధ్య నగరంలో ఈ నిరుపేదల ఇల్లు కూలగొడుతున్న హైడ్రా ముసుగులు మరో కోణంలో ఈరోజు ఇక్కడ కూడా విధ్వంసం సృష్టిస్తారు. ఇక్కడ యాదవ్ అని ఇక్కడ ఇప్పుడు యాదవ్ 4 సార్లు ఇక్కడ సర్పంచ్ చేసేసి ఇక్కడ గుట్టపైన జరిగే అరాచకాలు ఎవరైతే ఇక్కడ చైర్మన్ ఉన్నారో, అక్కడ ఎవరైతే పూజలని మేము పూజలు చేస్తామని ఎవరైతే చెప్పారో వాళ్ళు జరిగే అరాచకాల పైన యాదవ్ చెప్పినందుకు కేవలం ఇట్లా మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి వీళ్ళపైన టార్గెట్ చేసేసి ఇక్కడ ఇళ్ళకు నెమ్మరేసిన ఇళ్లను కొన్ని రాజకీయ కోణంలో చూసి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి వాళ్ళ ఇళ్లను ఏదైతే గవర్నమెంట్ కోర్ట్ ఆర్డర్లో మార్కేసిన ఇళ్లను పూర్తిగా కూలగొట్టే విదేశాల్లో ఉంటే మాత్రమే కూలగొట్టాలి. కొందరు ఇడిచిపెట్టి కొందరికి సమన్వయం చేయకుండా, న్యాయం చేయకుండా కొంతమంది కాంగ్రెస్ వ్యక్తులకు నెమ్మరేసిన ఇళ్లను కూడా కొన్ని ఇడిచిపెట్టేసి కేవలం యాదవ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని చెప్పేసి ఇక్కడ ఆయన ప్రత్యేకంగా ఆయన ఇల్లు కూలగొట్టిన టార్గెట్ తోటే ఇక్కడ జరుగుతున్నాయి. ఈ 36 ఇళ్లను కూల్చేటట్లుంటే కూల్చేసారు అందరినీ. మమ్మల్ని ఒక్కరిని ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని వేరు చేసి మీరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎంత దౌర్జన్యం జరుగుతుందంటే ఇంకా 3 ఏళ్ళే ఉంటారు మీరు. 3 ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ రావచ్చు, అప్పుడు మేము కూడా ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ మీరు చేసేది మాత్రం మొత్తం అన్యాయం చేస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ మీద రేపు పొద్దున్నే మేము కేసేస్తాం. ఆయన మీద మేము ఎక్కడేస్తాం, సుప్రీంకోర్టు దానికైనా పోతాం. ఆయన మీద ఈఓ మీద వేస్తాం, ఇప్పుడు చైర్మన్ మీద వేస్తాం. మీరు 327, 328 సర్వే చేయించకుండానే మా ఇండ్లు ఈ రోజు గుల్లగొడుతున్నారు, అన్యాయంగా గుల్లగొడుతున్నారు. మీరు ఈ రోజు మీ మీద ఎటువంటి చర్య తీసుకుంటామంటే మేము కూడా చూపిస్తాం. మీరు అందరికీ సమన్యాయం చేయాలి కదా.